హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం పిల్లలు పిడుగులు ప్రోగ్రాంలో మనం ఒక చిచ్చర పిడుగుతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆ చిచ్చర పిడుగు ఎవరో తెలుసా? జోష్విక వేదజ్ఞ. హాయ్ జోష్విక వేదజ్ఞ. నమస్తే 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 నమస్తే. ఓకే, నువ్వు ఈరోజు ప్రోగ్రామ్ కి ఇంత క్యూట్ గా రెడీ అయ్యి వచ్చావు. కోటు ఎక్కడిది? ఎక్కడ తీసుకొచ్చావు? ఏ షాపింగ్ మాల్లో? హైదరాబాద్ లోనా? వెరీ గుడ్, చాలా క్యూట్ గా ఉందే. ఇది ఈ కోటు జనరల్ గా ఎప్పుడు వేసుకుంటారు? సమ్మర్ లో, రెయిన్ లో వేసుకుంటారు. ఓకే, వెరీ గుడ్. కోట్కి పాకెట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఓకే, సరే, తర్వాత చూడొచ్చు. మనం మాట్లాడుకుందాం. వేద్దు వేద్దు, మనం మాట్లాడుకుందామా? ఓకే, రెడీ. సరే, తర్వాత వేద్దు. ఓకే, ఇచ్చాడు నాకు చూడన్నాక. ఈ కోట్ రైనీ సీజన్ లో అన్నావు కదా, రైనీ సీజన్ లో ఏమైంది? చెట్లు పోతాయి. చెట్లు? మొన్న దామచలలో తుఫాన్ వచ్చింది. అంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? అప్పుడు మనం తినేను పడుకున్నాం కదా, అప్పుడు వచ్చేసి తుఫాన్. ఓ, మనం తినేసి పడుకుంటే తుఫాన్ వచ్చింది, అంతేనా? ఓకే, రైనీ సీజన్ లో రెయిన్ పడుతుందా? ఎక్కడి నుంచి వస్తుంది? రెయిన్ బుడ్డి 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 అంటూ పడుతుందంట. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎలా ఆడుకుంటావు? మరి అప్పుడు తడిచిపోతావు కదా. మరి స్వెటర్ వేసుకుంటే తల తడిచింది కదా. వావ్, మరి రెయిన్ లో తడిచినప్పుడు జలుబు చేస్తే ఇంట్లో ఏమనరా? కాదు, నువ్వు రెయిన్ లో తడిచావు అనుకో, జలుబు చేసి ఫీవర్ వచ్చింది అనుకో, ఇంట్లో ఏమనరా నిన్ను? ఏమంటారు? ఇంకా వాటర్ అడుగుతా, వాటర్ ఇస్తారా? ఓకే ఓకే, ఏం కావాలి? వాటర్ అవుతున్నాయా? వాటర్ అంటే ఏంటి? డ్రింక్. ఎందుకు? తాగేమైంది? ఎవరు చెప్పారు? ఓ, సమ్మర్ లో ఎక్కువ వాటర్ తాగాలని వాళ్ళ మ్యామ్ చెప్పింది. అయితే మనం వాటర్ బ్రేక్ వెళ్దామా? ఒక చిన్న విరామం. ఆఫ్టర్ ద బ్రేక్. జోష్క, వాటర్ తాగావు కదా, ఎలా ఉంది ఇప్పుడు? వాటర్ యమ్మీ ఉందా? మళ్ళీ తాగుతా, యమ్మీ ఉంటుంది. అది జ్యూస్. వాటర్ అంటే జ్యూసా? దాంట్లో ఏం ఫ్లేవర్ ఉంది? స్ట్రాబెరీ. స్ట్రాబెరీ? వాటర్ లో స్ట్రాబెరీ వేసుకొని తాగావా? ఆరెంజ్. ఓ, వాటర్ లో ఆరెంజ్ వేసుకొని తాగావా? అయితే అప్పుడు ఆరెంజ్ జ్యూస్ అయితే కదా అది. అయితే ఏం కాదు, హ్యాపీగా తాగుతా. హ్యాపీగా తాగుతావా? హ్యాపీ అంటే ఎలా చూపిస్తావు? మరి హర్ట్ అయినప్పుడు? మరి నువ్వు ఏదన్నా గేమ్ కావాలి అనుకో, ఏదైనా టాయ్ కావాలనుకో, అప్పుడు ఎలా అడుగుతావు ఇంట్లో? అది మీ హోమ్ లో లేదనుకో, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎక్కడ ఎక్కడ కొనిపిస్తావు? విజేతలో ఉంటుందా? ఏం కావాలన్నా ఉంటుందా విజేతలో? ఇప్పటి వరకు ఏమేమి తీసుకున్నావు? ఏం తీసుకోలేదా విజేతలో? విజేతలో ఏం తీసుకోలేదా? ఓకే, విజేతలో ఏం తీసుకోలేదా? విజేతలో ఏం షాపింగ్ చేయలేదా? నిజం చెప్పు. ఇంకో ఏం పర్చేజ్ చేసావు? ఇంకా ఇంకా కూర్చో 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 కూర్చో.
కూల్ డ్రింక్, థమ్స్ అప్. లాలీపాప్ అంటే నీకు ఇష్టమా? ఏముంటుంది లాలీపాప్లో? మరి లాలీపాప్ అన్నావు కదా. ఇప్పుడే సరి కూర్చో. కానీ ఒక రోజుకి ఒక రాక్షసుడు వచ్చాడు. ఎప్పుడో చాలా రోజులు. ఎందుకని వచ్చాడు? వచ్చేం చేశాడు? ఇంకో వాళ్ళని కొట్టి వెళ్ళాడు. ఎవరైతే లాలీపాప్ తింటారో వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాడా? లాలీపాప్ కాదు, ఏమైనా వాళ్ళ బొమ్మ ముట్టుకుంటే కొడతాడు. ఓ, మన బొమ్మ కాకుండా వేరే వాళ్ళ బొమ్మ పట్టుకుంటే రాక్షసుడు వచ్చి కొట్టి వెళ్ళిపోతాడు. లేదు, రాక్షసుడు వాళ్ళ బొమ్మ తీసుకుంటే కొట్టేస్తాడు. ఓ, రాక్షసుడు బొమ్మ తీసుకుంటే నిన్ను కొట్టేస్తాడు. మరి రాక్షసుడికి ఏం పెట్టవా నువ్వు? బిస్కెట్ ఇచ్చావా? ఏదైనా తింటాడు. నట్సా? మరి నువ్వేం తింటావు? జీడిపప్పు అన్నీ తింటా. జీడిపప్పు? జీడిపప్పు ఎందుకని? జీడిపప్పులో ఏముంటది? జీడిపప్పులో ఏముండదు. క్యారం ఉంటుందా? ఓకే. నువ్వు సమ్మర్లో భోజనం చేశాక నువ్వేం తింటావు? సరిగ్గా చెప్పు. బనానా తింటా. ఓకే. బనానా ఏ కలర్? ఎల్లో. ఓకే. బనానా ఎలా తింటావు? ఓకే. బనానా తిన్న తర్వాత ఏం చేస్తావు? ఏం గేమ్? లూడో గేమ్. ఓ, లూడో గేమ్. నీకు ఆడటం వచ్చా? ఏ కలర్స్ ఉంటాయి లూడోలో? మరి ఆడుకుంటా అన్నావు కదా. నాకు తెలియదు, నేను చూపిస్తా తర్వాత. ఓ, ఓకే. డైసా? ఓకే. కూర్చో, సరి కూర్చో. ఓకేనా? సిట్ ప్రాపర్లీ. ఓకే. నెక్స్ట్, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా. హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? డైలీ ఏం చేస్తున్నావు? ఏం ఆట? ఆట కూడా తెలీదా? గిఫ్ట్స్ ఇస్తాం. మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కోసమే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఓకేనా? సిట్ ప్రాపర్లీ. ఓకేనా? ఏం చాలు? ఓకే, ఇస్తామండి మీకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే. నీకు పెయింటింగ్ వచ్చా? ఏ పెయింటింగ్స్ వేసావు ఇప్పటి వరకు? ఏ పెయింటింగ్ వేసావు చెప్పు. అది ఏ డయాగ్రామ్స్ వేసావు? ఏ డయాగ్రామ్? లేచినాకే వేస్తావు. ఇంతకు ముందు 7 పెయింటింగ్స్ వేసావు. బటర్ఫ్లై అట్లాంటివి వేయలేదా? షిప్, ఇంకోటి ఇప్పుడే కదా చెప్పావు నాకు. బటర్ఫ్లై అన్నావు. ఓకే, ఫైన్. అలా కాదు, నువ్వేమేమి పెయింటింగ్స్ చేసావు చెప్పు నాకు. నీకు రైమ్స్ వచ్చా? స్టాప్. మళ్ళీ నువ్వు ఇప్పటి వరకు ఏ పెయింటింగ్స్ వేసావు? తెలియకుండానే అన్ని పెయింటింగ్స్ వేసావా? మరి కలర్ టు కలర్ మ్యాచ్ చేసావు కదా. నీ బర్త్డే అప్పుడు ఏం గిఫ్ట్స్ ఇచ్చావు? కలర్స్, క్రేయాన్స్, బుక్, చాక్లెట్స్, కేక్. అవి ఏం ఇవ్వలేదా? ఎందుకని? మమ్మీ డాడీ ఇవ్వలే. మరి ఏమిచ్చారు? పెన్సిల్, క్రేయాన్ ఇచ్చారు. నేను అబద్ధం చెప్పానంటుంది. ఓకే, మరి ఏమిచ్చారు? నిజం చెప్పు, ఏమిచ్చారు? ఇప్పుడే కదా చెప్పావు, క్రేయాన్స్, పెన్సిల్. సరే, నువ్వు అలసిపోయినప్పుడు ఏం చేస్తావు?
అలా అంటే ఆటో నువ్వు జనరల్గా నువ్వు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? ఆడుకోవడానికి పార్క్లో ఏమేమి ఆడతావు? పార్కుకి వెళ్ళి కూర్చోవడమే, మనం ఆడం. అందరు పిల్లలు ఎందుకని బ్యాడ్ అంటే ఎందుకు? నువ్వు బ్యాడ్ అని ఎవరు చెప్పారు? నువ్వు ఆడుకునే వాళ్ళందరూ గుడ్, నువ్వు సూపర్ గుడ్. ఎందుకంటే నువ్వు కూడా అన్ని టాయ్స్ ఆడతావు కదా. పార్క్లో ఏవైతే ఉన్నాయో స్లైడర్ ఆడతావా? ఎన్ని రౌండ్స్ ఆడతావు? ఎంతసేపు ఆడతావు? 11 టైమ్స్. ఉయ్యాల, వాకింగ్, శాండ్లో ఎంతసేపు ఆడతావు? శాండ్లో మైండ్ క్రాఫ్ట్ లాగా బకెట్లో శాండ్ వేస్తుంటావు కదా, హౌసెస్ కడుతుంటావు కదా, దాంట్లో ఎంతసేపు ఆడతావు? మరి అప్పుడు నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఎందుకని? అవును, మీ ఇద్దరు కలిసి ఆడుకున్నారా? ఏం గేమ్ ఆడారు? నువ్వు చెరక ఆడుకున్నారా? అవునా? ఎందుకు? లైట్స్ ఉంటాయి కదా. ఎందుకని? పార్క్ టైం అయిపోయిందనా? అయిపోయిన తర్వాత ఏం చేశారు? అయిపోయిన తర్వాత హ్యాపీగా జాలీగా ఉందా? ఓకే, సరే. ఈ చిన్నారితో మనం ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ ఏదైతే పిల్లలు పిడుగులతో సరదా మాటలు చేశామో, ఈ చిన్నారి పాపకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. ఓకే, ఈ ముద్దు ముద్దు మాటలకి ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ, బాయ్.